ప్రార్థనలు ఇప్పుడు మనం ఏం చేయాలి? కుటుంబముగా తండ్రి ఎదుట మోకాళ్ళూనినప్పుడు మనం అడుగు వాటికంటే అత్యధికముగా ఆయన దయచేస్తాడు. ఉపవాస ప్రార్థనకు వస్తున్నప్పుడు మన శక్తి చాలకపోయి ఉండొచ్చు, కానీ నీ ఆత్మలో జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? లోన ఉన్న నీ అంతరంగ పురుషుడు బలపడతా ఉంటాడు. ఎందుకు? నీ ఆత్మ వల్ల నువ్వు నడిపించబడతావు. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడతావు. పరిశుద్ధాత్మ చేత నీ అడుగులు వేస్తూ ఉంటావు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి వాడైన క్రీస్తు ఇప్పుడు మీ హృదయంలో నివసిస్తాడంట. ఆ క్రీస్తు ప్రేమలో నీవు నేను స్థిరపరచబడినట్లు వేరు పారి మనము స్థిరపరచబడాలంట. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక కుటుంబముగా నీవు నేను తండ్రి ఎదుట మోకాలు నాలి. ఇలా క్రీస్తు యేసు యందు విశ్వాసముతో సాగిపోతావో ఖచ్చితంగా నమ్ము, ఈ ఉపవాస ప్రార్థన అవ్వగానే దేవుడు నీకు తన ఐశ్వర్యము చెప్పున సమస్తమును అనుగ్రహిస్తాడు.